ది రాజా సాబ్ టీజర్లో కనిపించినటువంటి ది హవేలీ సెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. దాదాపు 9 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ సెట్ ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ సెట్గా ఇప్పుడు చరిత్రకెక్కింది. ఈ సినిమా కోసం దాదాపు 30 సెట్లు నిర్మించారు రాజీవన్ గారు. అందులో కీలకమైంది ఈ ది హవేలీ ప్యాలెస్. ఈ ప్యాలెస్ కోసం దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ను పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో మన హైదరాబాద్ నగరంలోని అజీజ్ నగర్ దగ్గర నిర్మించారు. ఇది హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక ఈ ప్యాలెస్ విషయానికి వస్తే గోతిక్ స్టైల్లో నిర్మించినటువంటి ఈ 2 అంతస్తుల ప్యాలెస్లో దాదాపు 6 బెడ్రూమ్లు, ఒక వంటగది, ఒక సువిశాలమైన లైబ్రరీ, విశాలమైన రాజమందిరం, దాంతోపాటు మనకి ఒళ్ళు గగురుపాటు గురి చేసేటటువంటి 2 భయానక హారర్ సెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ వాటి విశేషాల్లోకి మనం లోతుగా వెళ్దాం. ప్రతి గదిని తరిచి చూద్దాం. ఇందులో ప్రతి వస్తువు, ప్రతి కథ, ప్రతి ఆర్ట్ మూమెంట్, ప్రతిదీ మనకి ఒక అందమైన కథ చెప్తుంది. వాటన్నిటిని నేను ఈ వీడియోలో సువివరంగా వివరిస్తాను. ఈ ప్యాలెస్లో దక్షిణ భాగంలో ఒక వంటగదితో పాటు 2 భయానకమైన హారర్ సెట్లు ఉన్నాయి. అలాగే ఉత్తరం వైపున ఒక లైబ్రరీతో పాటు ప్రభాస్ పడుకున్నటువంటి బెడ్రూమ్ కూడా ఉన్నది. పైన 6 బెడ్రూమ్లు సపరేట్గా ఉన్నాయి. ముందుగా మనకి హాల్లోకి ప్రవేశించగానే అందరి దృష్టిని ఆకర్షించేది ఈ సంజయ్ దత్ ఉన్నటువంటి నిలువెత్తు చిత్తరువు. దీన్ని స్వయంగా పెయింటింగ్తో వేయడం విశేషం. ఇదే కాదు, ఈ హాల్లో ఈ సెట్లో వేసినటువంటి ప్రతి చిన్న వస్తువును కూడా ప్రతి ఒక్కరు స్వయంగా చేతులతో తయారు చేయడం విశేషం. ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మ కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ గుర్ర బొమ్మ కావచ్చు, గ్రద్ద బొమ్మ కావచ్చు, అలాగే ఇది ఇక్కడ చాలా అటువంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి విగ్రహాలు, అలాగే దీపాలు పట్టుకున్నటువంటి అందమైన మహిళలకు సంబంధించిన కళాకృతులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కథలో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. అవి క్లైమాక్స్తో ముడిపడి ఉంటాయి. వాటి విశేషాలను ఇప్పుడు నేను క్లైమాక్స్లో మళ్ళీ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ సినిమా హారర్ రొమాంటిక్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్నప్పటికీ నిజానికి ఈ కథ బ్లాక్ మ్యాజిక్ మరియు హిప్నాటిజం అనే అంశాలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ గదులు కూడా అలాగే డిజైన్ చేసి. ముందుగా మనం దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ హారర్ గదిలోకి వెళ్దాం. ఇది సంజయ్ దత్ క్షుద్ర పూజలు చేసేటటువంటి గది. ఇది ఎంత భయానకంగా ఉంటుందనేది దీని ఎదురుగా ఉన్నటువంటి ఈ ఫోటోతోనే మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఈ గదిలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి భీతి గొలిపేలాగా ఎదురొచ్చేది ఈ కపాలాలది. ఇక్కడ నాకు తెలిసి ఈ మొద్దుని, ఇక్కడ ఉన్న కపాలాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనుషుల్ని బలి ఇచ్చే గది అని అనుకోవచ్చు. ఈ గది మొత్తం చుట్టూ మంటతో ఫైర్తో ఎప్పుడూ వేడిగా ఉంటుంది. అలాగే దీని మధ్యలో ఒక క్షుద్ర పూజ చేయడానికి అనువైనటువంటి విగ్రహాలు, ముగ్గు, అలాగే నక్షత్ర మండలం ఇవన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు మీరు దగ్గరగా చూసినట్టయితే ఈ నక్షత్ర మండలం, ఈ కన్ను, అంటే మనకు ఆ విజువల్ చూస్తేనే మనకి ఎంత ఒళ్ళు గగురుపాటు గురి చేస్తుందనేది మీకు అర్థమవుతుంది. ఇలాంటిదే మనం విరూపాక్ష కూడా చూసాం. దీని పక్కనే ఒక మొద్దు మీద ఇలా ఒక మేక తలకాయ ఉంది. అంటే ఇక్కడ మేకల్ని, అంటే ఈ పూజ చేసే ముందు మేకను బలించి తర్వాత మనుషులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో మరో బల్ల ఇది ఈ గదిలో ఉన్నటువంటి. ఇక్కడ మనకి ఆయన సంజయ్ దత్ గారు ఎవరైతే అంటే క్షుద్ర దేవుడిని పూజిస్తారో ఆ క్షుద్ర దేవుడికి సంబంధించినటువంటి నమూనా ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, ఇది ఎంత భయంకరంగా ఉందో, భీతి గొలిపేలా ఉందో. అంటే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత వైల్డ్గా, అంటే మనం ఇప్పటివరకు చూడనటువంటి గోస్ట్ క్యారెక్టర్, చాలా భయానకమైనటువంటి గోస్ట్ క్యారెక్టర్ మనం చూడబోతున్నామని అర్థమవుతుంది. అసలు ఇక్కడ ఆకృతులు కూడా చాలా డిఫరెంట్గా అసలు మనం ఇప్పటివరకు ఎక్కడ సినిమాలో కూడా చూడని విధంగా ఉన్నాయి. ఈవెన్ ఈ బల్లనైనా సరే చూడండి, ఈ బల్లని కూడా చివరికి ఒక కపాలంతోనే డిజైన్ చేశారు. అంటే ప్రతిదీ ఒక కథ చెప్తోంది. కథ మనకి రాజాసాబ్కి సంబంధించిన కీలకమైన కథ చెప్తోంది. ఇక్కడ ఉన్న కపాలలో కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. పిల్లలవి ఉన్నాయి, పెద్దవాళ్ళవి, అంటే చిన్న తలలో ఉన్నాయి, పెద్ద తలలో ఉన్నాయి. అంటే బలులు పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా ఇక్కడ ఎంతోమందిని బలిచ్చాడని అర్థమవుతుంది. ఈ గదిలో ఈ చుట్టూ ఉన్న మంటని గ్యాస్ సిలిండర్స్ ప్రత్యేకంగా ఈ సెట్ వరకు మాత్రం చాలా ప్రత్యేకంగా రూపొందించారట. అంటే ఈ మంట మండుతున్నప్పటికీ ఈ సెట్ కాలకుండా ఉండేలా, అంటే ఫైర్ తగలపడకుండా ఉండేలాగా చాలా ప్రత్యేకంగా రూపొందించారు. దీని విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నట్టు రాజీవన్ గారు మాకు ప్రత్యేకంగా చెప్పారు. ఇక ఈ దక్షిణం గది వైపు నుంచి ఇలా మనం బయటికి రాగానే ఇలా మనం నడుచుకుంటూ వస్తే అర్థమవుతుంది కదండి, ఇలా మనం వెనక్కి వస్తున్నాం. ఈ దక్షిణ గది నుంచి ఇలా ముందుకు రాగానే ఇక్కడ మనకి ఒక మర్రి చెట్టు వస్తుంది. ఈ మర్రి చెట్టు ఒక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ మనకి మర్రి చెట్టు అనేది మొత్తం తయారు చేసినప్పటికీ దీని ఓడలు అనేవి మాత్రం ప్రత్యేకంగా డైరెక్ట్గా నేరుగా మర్రి చెట్టు ఓడలనే తీసుకొచ్చి దీంట్లో సెట్ చేశారు. ఈ ప్యాలెస్లో వాడిన ప్రతి మర్రి చెట్టు ఓడ కూడా నేరుగా చెట్టు నుంచి తీసుకొచ్చి వాడిందే. ఇక ఈ లొకేషన్ విషయానికి వస్తే ఇది దక్షిణ వైపు ఉన్నటువంటి మరో గది. ఇదే ఈ రాజాసాబ్ ప్యాలెస్కి సంబంధించి వంటగది. ఇది ఎంత సువిశాలంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉందో అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి
వస్తువులు కానీ ఏవైనా చూడండి మొత్తం రాతేండివి, అంటే పాతకాలం నాటి కథ కాబట్టి, అంటే ఈ రాజాసాబ్ అనేవాడు పాతకాలం నాటివాడు కాబట్టి ఆ సంబంధించి అప్పటి వస్తువులు మాత్రమే ఉంటాయి, అంతా రాతేండి వస్తువులే కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే ప్రతిదీ ఇవన్నీ ఏదో తయారు చేసినవి కాదు, ఒరిజినల్గా ఇత్తడితో తయారు చేసినట్టు వస్తువులే మనకి మనం ముట్టుకొని కూడా చూడొచ్చు, ఆ సౌండ్ కూడా వస్తుంది. అసలు వీళ్ళు తయారు చేశారా, ఈ కలెక్షన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చారా అనేది మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ సెట్. ముందు అసలు ఈ వంటగది ఇంత సువిశాలంగా చేయడం అనే వెనక ఏమైనా ఉద్దేశం ఉందా అంటే ఇందులో కథలో ఈ వంటగది కూడా చాలా కీలక పాత్ర పోషించబోతుంది అనేది అయితే అర్థమవుతుంది. అంటే కెమెరా అన్ని వైపులా తిరిగేలాగా చాలా సువిశాలంగా దీన్ని రూపొందించారు. మనకి ఇది లాంగ్ వ్యూ నుంచి చూసినట్లయితే అసలు ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది అంటే, నాకు ఈ గది చూసినప్పుడు ఒకటి బాగా గుర్తొచ్చింది ఏంటంటే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనం పాట నాకు ఫస్ట్ గుర్తొచ్చింది. సేమ్ అందులో కూడా ఇలా రాతేండి ఇత్తడివి గిన్నెలు, తపాలాలు, పెద్ద పెద్ద వస్తువులు అన్నీ ఆయన ముందుకు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మేబీ ఇందులో ప్రభాస్ భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి తగ్గట్టుగానే ఇంత వంటగదిని డిసైడ్ చేసారేమో తెలియాలి. ఇక ఈ గది నుంచి మనం బయటకు వచ్చి అలా ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ మీకు ఇక్కడ కనిపించేది ఒక డైనింగ్ టేబుల్, చాలా పెద్ద డైనింగ్ టేబుల్. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, కరెక్ట్గా వంటగది ఎదురుగానే చాలా పెద్దది. చూసారా, అంటే సినిమాలో మొత్తం రాజసాబ్ టీం అనే ఇంట్లో ఉండే సభ్యులంతా ఇక్కడే భోజనం చేస్తూ ఉండొచ్చు. ఈ బల్లకి ఎదురుగానే ఇప్పుడు మనకి ఈ కథలోనే అత్యంత భయానకమైనటువంటి ఒక గది మనం చూడబోతున్నాం. అదే ఈ గది. ఇది కూడా నన్ అదర్ దాన్ ఇందాక బలుడిచ్చిన రూమ్ ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి గది ఇది అనమాట. ఈ గదికి కథలో ఎంత కీలకం ఉంది అనేది ఇప్పుడు మీకు రివీల్ చేయబోతున్నాను. ఈ కథలో బ్లాక్ మ్యాజిక్ అలాగే హిప్నాటిజంతో పాటు ట్రెజర్ హంట్ అనేది కూడా ఒకటి కీలకంగా ఉండబోతుంది. ఆ గది అనేది ఈ ప్యాలెస్కి కింద అండర్ గ్రౌండ్లో 2 స్టేజ్లో ఉండబోతుంది. అది ఒకటి వాటర్తో ఉండిపోతుంది, దాని తర్వాత దాని కింద ట్రెజర్ హంట్ ఉంటుంది. దానికి ఈ గదిలో ఉన్న బావికి ఒక లింక్ ఉంది. సరే, ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు చూద్దాం. ఇక్కడ కూడా క్షుద్ర పూజలు చేస్తాడు సంజయ్ దత్, ఇక్కడ కూడా బలులు ఇస్తాడు. ఆ గది కూడా ఇది అదే గది. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటటువంటి ఒక కీలకమైన ఘట్టంలో ఇది కనిపిస్తుంది. ఈ గది ఎంత భయానకంగా ఉందో కూడా మళ్ళీ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సేమ్ క్షుద్ర పూజలు, అంటే ఇందులో బాణామతి, చిల్లంగి, లైక్ రకరకాల ఇవేవైనా వాడి ఉండొచ్చు. స్పెసిఫిక్గా ఏంటనేది తెలీదు. కాకపోతే మనకి ఈ గదిలో ఒక విగ్రహం అనేది, ఇప్పుడు ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను చూసి మీరు భయపడతారు, ఇది ఆ బొమ్మ. ఓకేనా, ఇందులో మీరు ఈ బొమ్మని తరిచి చూస్తే దగ్గరగా వెళ్ళి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందులో ఈ బొమ్మకి ఒంటి మీద మేకులు కూర్చున్నాయి, గమనించారా? ఈ మేకులను బట్టి చూస్తే చిల్లంగి, లైక్ బాణామతి, ఇలాంటి క్షుద్ర పూజలు చేసే తాంత్రికుడు అని అనుకోవచ్చు మన సంజయ్ దత్. చూసారు కదా ఈ మేకులు, అది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ గది మనకి పైనుంచి 2nd ఫ్లోర్ నుంచి కిందకి రావాలి. అంటే ఇది అండర్ గ్రౌండ్ కింద సినిమాలో చూపిస్తారు కాబట్టి ఆ మెట్లు మీకు, ఇది పైనుంచి వ్యూ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక ఈ బావి విషయానికి వస్తే టీజర్లో మనకి ప్రభాస్ బావిలో పడినట్టు ఉంటుంది. అంటే ఈ బావి ద్వారానే కింద ఉన్నటువంటి ట్రెజర్ హంట్కి చేరుకుంటాడు. అది ఎలా అనేది అది కథలో కీలకం. అంటే మనకి పైకి వాటర్లా కనిపిస్తాయి. ఇందులో ఒక ముసలి ఉంటుంది. ఆ ముసలికి సంబంధించిన ఒక షాట్ ఉండబోతుంది, ఒక ఫైట్ ఉండబోతుంది. అది యాక్చువల్ టీజర్లో రావాల్సింది, అది రాలేదు. ఇప్పుడు బావి బయటకు వచ్చి చూడండి, మొత్తం బ్లడ్ షెడ్తో ఉంది. అంటే మనుషుల్ని చంపి ఇందులో పడేసేవాళ్ళు. అంటే మేబీ లోపల ఉన్న ముసలి తినడం వల్ల కూడా రక్తం బయటకు చింది ఉండొచ్చు. మేబీ ఇలాంటి దాంట్లోకి ప్రభాస్ దూకి కింద ఉన్న ట్రెజర్ హంట్లోకి వెళ్ళబోతాడు. చూసారు కదా, ఇది పై వ్యూ అనమాట. ఈ గది పై వ్యూ, అంటే నిజానికి పైనుంచి వచ్చి ఇది అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు మనం భావించాలి. ఇక ఈ గది నుంచి బయటకు వస్తే మనం ఈ మెట్ల కింద ఉన్న మార్గానికి వస్తాం. ఇక్కడ చిన్న ట్రెజర్ హంట్తో పాటు మనకి టీజర్లో కనిపించేటువంటి సంజయ్ దత్ పియానో వాయించినటువంటి విజువల్ ఉంది కదా, ఏదైతే ఉందో ఆ పియానో ఇక్కడ పెట్టారనమాట. కరెక్ట్గా మనకి మెట్లకి లెఫ్ట్ సైడే ఉంది, అంటే దక్షిణం వైపే ఉంది. ఈ రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ మనం వేరే ప్లేస్, ఇప్పుడు మనం ఏదైతే బెడ్రూమ్ అనుకున్నామో ప్రభాస్ బెడ్రూము, అలాగే లైబ్రరీ కనిపిస్తుంది. ఈ కింద మెట్ల కింద చిన్న స్టోర్ రూమ్ లాగా, లైక్ ఇందులో కూడా చిన్న చిన్న ఏవో వస్తువులు ఉన్నాయి, కీలకమైన వస్తువులు. మేబీ కథలో ఏమైనా ఉందో లేదో మనకు పాట తెలియదు, కానీ దాన్ని మాత్రం సిద్ధం చేసి పెట్టారు. చూసారు కదా విజువల్స్, ఓడలు. ఇప్పుడు చెప్పే కదా, ఈ ప్రతి ఓడ మనకి ఇందులో కనిపించే ప్రతి ఓడ నిజమైన మర్రి చెట్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఓడలే అనమాట. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సెట్లో ప్రతిదీ మనుషులతో స్వయంగా చేసి తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ శాండ్లెట్స్ కావచ్చు, ఈ బొమ్మలు కావచ్చు. ఈ బొమ్మలకి కథలో చాలా కీలకమైన పాత్ర ఉంది. అది మీకు ఇప్పుడు క్లైమాక్స్ నుంచి చెప్పబోతున్నా. ఇక్కడ మనకి ఉన్నటువంటి కన్ను సింబల్ చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే మనకి ఇందులో హిప్నాటిజం ఉంది కదా, దాన్ని ప్రతిబింబిస్తాయి అన్నమాట. కథలో హిప్నాటిజం అని ప్రతిబింబిస్తాయి. అలాగే మనకి ఈ ప్యాలెస్లో పైన ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ గోడలు ఉన్నాయో అవి కూడా అంతే, హిప్నాటిజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ఉత్తరం వైపుకి వద్దాం. ఇక ఈ ప్యాలెస్లో ఉన్నటువంటి ఉత్తరం వైపు
ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం. ఉత్తరం వైపు ఫస్ట్ మనకి ఈ ప్యాలెస్లో మధ్యలో చూడంగానే ఇక్కడ బాల్కనీ ఉంది. సేమ్ ఇక్కడ మనం సేద తీరడానికి బాల్కనీ, ప్రభాస్ వాళ్ళ టీం సరదాగా ముచ్చట చెప్పుకోవడానికి ఇవి ఉన్నాయి. అలాగే ఇక్కడ బొమ్మలు చూసారు, ఆయుధాలతో పట్టుకొని ఉన్నాయి. ఈ బొమ్మలు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని బొమ్మలు ఏమో ఆయుధాలు పట్టుకొని హాని కలిగించేవి ఉన్నాయి, కొన్ని బొమ్మలు మాత్రం మామూలుగా ఉన్నాయి. చెప్పే కదా, దానికి కథలో కీలకం ఉంది. అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది బాల్కనీ అన్నమాట. ఈ బాల్కనీ నుంచి మనకి రైట్ సైడ్కి వస్తే ఇది లెఫ్ట్ సైడు. ఇప్పుడు మనం రైట్ సైడ్ అంటే మనం ఈ పక్కకి రైట్ సైడ్కి వెళ్తే మనకి ప్రభాస్ బెడ్రూమ్, అలాగే లైబ్రరీ రాంగ్ నుంచి కనిపిస్తుంది కదండి. ఆ లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకసారి ఇంకో చిన్న బాల్కనీ చూపిస్తాను. ఇటు సైడ్ కాదు, ఇక్కడ చూసారు కదా, ప్రతి చోట మనకి గోడ మీద ఇటువంటి హిప్నాటిసైజ్ లేదా భయం కలిగించేటువంటి, భీతి కల్పించేటువంటి విగ్రహాలే ఉన్నాయి. అలాగే ప్రతి గోడ మీద కూడా ఖచ్చితంగా ఒక బొమ్మ ఉంది. అలాగే ఏనుగు బొమ్మలు కూడా. నాకు బాగా గమనించింది అంటే ఈ మొత్తం ప్యాలెస్లో ఏనుగు బొమ్మలు చిన్నదో పెద్దదో గోడల మీదో లేదా చిన్న ప్రతిమ రూపంలో చాలా కనిపించాయి. అంటే టీజర్లో చాలా ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు ఏమయ్యాయి అంటే మనకి టీజర్లో సంజయ్ దత్ ఒక డైలాగ్ చెప్పాడు, ఈ ఇల్లు నా దేహం, ఇందులో ఉన్న ప్రతిదీ నాదే, నేనే అనుభవిస్తా అని చెప్పాడు. మేబీ అందులో ఉన్న జంతువులను కూడా తను అలా శిల్పాలుగా మార్చాడో ఏమో అని కూడా అనుకోవచ్చు. చెప్పే కదండి, దీనికి సంబంధించి క్లైమాక్స్ చెప్తాయి. ఇక్కడ కూడా చూసారు కదా, ఇవి హాని కలిగించినవి బొమ్మలు. అలాగే పైన సేమ్ పెయింటింగ్స్, ప్రతి పెయింటింగ్ కూడా హిప్నాటిజంని గుర్తు చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది ప్రభాస్ గారి బెడ్రూమ్ అనమాట. ఈ హవేలీ ప్యాలెస్లో ప్రభాస్ గారి బెడ్రూమ్ ఇది. చూసారుగా ఎంత చక్కగా ఉందో, చాలా సింపుల్గా, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ బెడ్రూమ్లో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఈ బీరువా. ఆ బీరువాను కూడా చాలా ఎంత భయానకంగా తయారు చేశారో చూడండి. మేబీ అందులో కూడా ఏమైనా వస్తువు ఉంటుంది, దాన్ని తీయడానికి ఆయన కష్టపడి ఉండొచ్చు. ఈ మంచం విషయానికి వస్తే పందిరి మంచం, కానీ నాకు చూడడానికి చాలా చిన్నగా అనిపించింది. మన ప్రభాస్ గారేమో 6 అడుగుల పొడుగుంటారు, మరి ఆయనకి ఏం సరిపోయిందో లేదో. బీరువాలో అయితే చూశాను, నాకు ఏమీ కనిపించలేదు. చూశారు కదా, దెయ్యం వస్తుందేమో నాకు కూడా అనిపించింది. ఓకే, అయితే ప్రస్తుతానికి అయితే ఇందులో ఏం లేదు. అయితే ఈ బెడ్రూమ్ కరెక్ట్ ఎదురుగానే దక్షిణం వైపు ఉన్నటువంటి దెయ్యం గది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అది ఎందుకు మరి ఎట్లా కరెక్ట్గా అలా పెట్టారో, అంటే లేవంగానే ఆ దెయ్యం గదే కనిపిస్తూ ఉంటుంది. ఏమో చూద్దాం ఆ కథలో ఏం చెప్పబోతున్నారో. ఇక మనం ఇప్పుడు వస్తున్నటువంటిది ఇది రాజాసాబ్ ప్యాలెస్లో ఉన్నటువంటి అతిపెద్ద లైబ్రరీ. దీనికి కూడా 2 ఫ్లోర్లుగా రూపొందించారు దీన్ని. ఇప్పుడు ఈ మొత్తం లైబ్రరీలో దాదాపు 3000 పుస్తకాలు సెట్ చేసినట్టు మన ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు చెప్పారు. అంటే ఇందులో కొంతవరకు 1000 వరకు ఒరిజినల్ పుస్తకాలు ఉంటాయి, మిగతా అన్ని సెట్ల రూపంలో తయారు చేసినవి. ఈ సెట్ విషయానికి వస్తే దాదాపు 2.5 నెలల పాటు ఈ సెట్ రెడీ చేయడానికి మొత్తం తన టీం అంతా కష్టపడినట్టు రాజీవన్ గారు మనకి ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు ప్రతిరోజు ఈ సెట్లో ఒకరోజు 1000 నుంచి 1200 మంది పనిచేసిన రోజులు ఉన్నాయట. అలాగే 1400 మంది పనిచేసిన రోజులు ఉన్నాయట. అలాగే 2 నెలల పాటు ఈ మొత్తం సెట్ని, ఈ హవేలీ ప్యాలెస్ సెట్ని రూపొందించారు. జనరల్గా మనకి సెట్లు అంటే కొంతవరకు సెట్ వేసి మిగతాది బ్లూ మ్యాట్లో చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ రాజాసాబ్ సినిమా విషయంలో మాత్రం ఒక పెద్ద సెట్ని ఎక్కడ గ్రాఫిక్స్ లేకుండా మొత్తం ఒక పూర్తి సెట్ని రూపొందించడం విశేషం. నిజానికి ఈ సెట్లో ఉన్నటువంటి ఇప్పుడు నేను ఇందాక చెప్పే కదా, ట్రెజర్ హంట్కి సంబంధించి ఇంకో 2 సెట్లు ఉన్నాయి, అండర్ వాటర్ సెట్లని. అవన్నీ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేశారు. అవి నేను త్వరలో మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతానికైతే మీకు ఈ ప్యాలెస్ సెట్కి మాత్రం మొత్తం చూపించాను. ఈ లైబ్రరీ విషయంలో ఇప్పుడు మనం పైన ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం. చూసారు కదా, పైకి వెళ్ళడానికి కూడా మెట్లు ఉన్నాయి. పైకి వెళ్ళి మనం పుస్తకాలు చదువుకోవచ్చు. అంటే ఇందులో సంజయ్ దత్ ఒక తాంత్రికం తెలిసిన మనిషి, అలాగే హిప్నటైజం కూడా తెలిసిన మనిషి అయి ఉండొచ్చు, లేదా ప్రభాస్ హిప్నటైజ్ చేసే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. మేబీ 2 విద్యలు కూడా తెలిసి ఉండొచ్చు. ఇందులో ఫోటోలు, ఇందులో కళాకృతులు చూసారు కదా, ప్రతిదీ కళ్ళు. అంటే కళ్ళతోనే మనం హిప్నటైజ్ చేస్తారు కాబట్టి ఆ కళ్ళు అంటే, లేదా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది సంజయ్ దత్ ఎప్పుడు గమనిస్తుంటాడు దెయ్యం రూపంలో అనేది కూడా ఈ ఫోటోలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక ఈ సెట్లోని బొమ్మల గురించి లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తాను కదా, అదేం లేదండి, ఈ సెట్లో ఉన్న బొమ్మలు తిరిగి ప్రాణం పోసుకోవడంతోనే సంజయ్ దత్ మరణం ముడిపడి ఉంటుంది అనేది ఒక వార్త, నాకు తెలిసిన సమాచారం. అది నిజమా కాదా తెలియాలంటే రాజాసాబ్ సినిమా చూడాల్సిందే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I
do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after